బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. పెరగడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు రావాలనేది ఒక పెద్ద కాన్సెప్ట్ గా ఈ రోజు ముందుకు నడుస్తున్నాం. అందులో కేంద్ర ప్రభుత్వం విమానయాన శాఖ మంత్రిగా నేను ఉన్నాను కాబట్టి అందులోనే మన వంతుగా ఏ కార్యక్రమాలు చేయొచ్చు అన్న దాని మీద చంద్రబాబు నాయుడు గారి నేరుగా ఢిల్లీ వచ్చి మా కార్యాలయానికి వచ్చి విమానయాన శాఖ కార్యాలయానికి వచ్చి ఒక ప్రత్యేకంగా రివ్యూ కూడా పెట్టడం జరిగింది. చాలా ఎయిర్పోర్ట్లు మన రాష్ట్రంలో అదనంగా కూడా తీసుకొని రావడానికి కొన్ని సూచనలు కూడా మాకు ఇచ్చారు. సర్వే మొదలుపెట్టాం. ఎక్కడెక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో అక్కడ భూమి తాలూకు అవైలబిలిటీ కూడా చూసుకొని రాబోతున్నటువంటి కాలంలో దానికి ఫీజిబిలిటీ స్టడీ కూడా చేసి ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అన్నీ కూడా చేస్తాం. అలాగే మొన్ననే దేశ స్థాయిలో సీప్లేన్ గైడ్ లైన్స్ కొత్తగా కూడా మనం అమలు చేయడం జరిగింది సివిల్ ఏవియేషన్ ద్వారా. ఆ సివిల్ ఏవియేషన్ సీప్లేన్స్ గైడ్ లైన్స్ రావడంతో రాష్ట్రంలో దేశంలో సీప్లేన్ యాక్టివిటీ కూడా పెరిగే అవకాశం భవిష్యత్తులో ఉంది. దాని తాలూకా డెమో ప్లేన్ కూడా సుమారు అక్టోబర్ నెలలో మనం స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా మన ప్రాంతం మన ప్రకాశం బ్యారేజ్లో మొట్టమొదటి ప్లేన్ అక్కడ నుంచి డెమో ప్లేన్ కూడా స్టార్ట్ అయ్యి శ్రీశైలంకి వెళ్ళి అక్కడ నుంచి దేశం అంతా కూడా తిరిగే రూట్ని కూడా మనం రూపకల్పన చేయడం జరిగింది. నా బాధ్యతగా రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పడానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్ యాక్టివిటీ ఎక్కడైనా మీరు చూసుకోండి, దేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ఎకానమీకి జీడిపికి ఎయిర్పోర్ట్స్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాయి. మన రాష్ట్రంలో కూడా ఆ స్థాయిలో ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలంటే ఎయిర్పోర్ట్స్ని కానీ ఎయిర్పోర్ట్ యాక్టివిటీని కానీ మనం పెంచుకోవాలి. అందుకే ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నింటినీ కూడా కెపాసిటీ బిల్డింగ్ మనం చేస్తున్నాం. అదనంగా ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ రావచ్చా అన్న దాని మీద స్టడీ కూడా చేస్తున్నాం. ప్రతి ఎయిర్పోర్ట్కి కూడా కనెక్టివిటీ మనం పెంచుతున్నాం. ఉదాహరణకి మన విజయవాడ ఎయిర్పోర్ట్లో కూడా కొత్త టెర్మినల్ బిల్డింగ్ 1 సంవత్సరంలోనే పూర్తి చేయాలన్నటువంటి వ్యవధిలో చాలా కష్టపడి దాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నాం. ఎప్పటికప్పుడు రివ్యూ మెకానిజం కూడా పెట్టుకొని ముందుకు నడిపిస్తున్నాం. కనెక్టివిటీ విషయంలో నేను వచ్చిన తర్వాత 2 ప్లేన్స్ కొత్తగా కనెక్టివిటీ మనం బొంబాయికి, అలాగే మనకి సెప్టెంబర్ 1న మళ్ళీ బెంగళూరుకి కూడా విజయవాడ నుంచి కనెక్టివిటీ పెంచుతున్నాం. మనం చూసుకుంటే మే నెల నుంచి ఎన్నికల తర్వాత సుమారు ప్రతి నెల కూడా 20,000 మంది అదనంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తాలూకు సర్వీసెస్ ప్యాసింజర్స్ పెరిగారు. అంటే ఆల్రెడీ యాక్టివిటీ మన రాష్ట్రంలో పెరిగిందనడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. నా వంతుగా కేంద్ర మంత్రిగా మన రాష్ట్రానికి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని రాష్ట్ర అభివృద్ధిలో విమానయాన శాఖ తాలూకా పాత్ర మరి చాలా అద్భుతంగా ఉండే విధంగా నా వంతు సహకారం సహాయ సహకారాలు అందిస్తానని మళ్ళీ మా ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సుమారు 7 లొకేషన్స్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పడం జరిగింది. శ్రీకాకుళం, అలాగే అన్నవరం, మరి తాడేపల్లిగూడెం, ఒంగోలు, నాగార్జున సాగర్, నెల్లూరు, మరి కుప్పం, అలాగే అనంతపూర్, ఇలా అన్ని లొకేషన్స్లో కూడా స్టడీ చేయమని చెప్పారు. అక్కడ ఆ ఉన్న ప్రాంతాల నుంచి 150 కిలోమీటర్ల దూరంలో మిగిలిన ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఐడెంటిఫై చేసి అందులో భూమి కూడా మనకి అవసరం ఉంటుంది కాబట్టి భూమి తాలూకా అవైలబిలిటీ, ల్యాండ్ అవైలబిలిటీ కూడా చూసుకొని ఫీజిబిలిటీ స్టడీ చేసి అప్పుడు దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్న రిపోర్ట్ కూడా తయారు చేయమని ఢిల్లీ మన వచ్చినప్పుడు చెప్పారు. ఆ ప్రాసెస్లో ఇప్పుడు మేము ఉన్నాం. ఎక్స్ట్రా ఓట్స్ పోలయ్యాయి సార్వత్రిక ఎన్నికల్లో అని చెప్పి వైసీపీ డెలిగేషన్ తీసుకొచ్చింది. ఎన్నికల సంఘాన్ని కూడా కలిసింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఆ రోజు ఇచ్చిన పర్సెంటేజ్ వేరు, తర్వాత పెంచి 12% పెరిగింది అని చెప్పి ఈ కేవలం జీర్ణించుకోలేని తనం ఇప్పటికీ కూడా అంత ప్రజలందరూ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని గుర్తించి అలాంటి ప్రభుత్వం అలాంటి ముఖ్యమంత్రి మాకొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పినప్పటికీ కూడా లేని విషయాలన్నీ కూడా మళ్ళీ రుద్ది ఏదో జరిగిపోయిందన్నటువంటి అవాస్తవాలను తీసుకొని రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంది. అందులోనే భాగంగా ఎందుకనంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి తీర్పు ఏ రకంగా ఉందంటే మీరు ఏమీ కూడా చేయొద్దు, ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వద్దన్న లెక్కలోన కేవలం 11 సీట్లు వాళ్ళకి కేటాయించారు. మరి ఆ పరిస్థితిలో ఏం చేయాలో కూడా తెలియక తిరిగి అదే ఎన్నికల తాలూకా రిజల్ట్ పట్టుకొని ఈరోజు ఢిల్లీ అంతా కూడా తిరుగుతున్నారనంటే కేవలం వాళ్ళ తాలూకా టైము అలాగే ఎనర్జీ వేస్ట్ తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు.
ఎప్పటికైనా సరే వాళ్ళ 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులు ఒక్కసారి తెలుసుకొని అలాంటి తప్పులు ప్రతిపక్షంలో ఉన్నా సరే మరొకసారి మీరు చేయకుండా ఉండాలనంటే ఒక్కసారి ప్రజలు ఇచ్చినటువంటి ఆ తీర్పుని గౌరవించమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. హెలికాప్టర్ క్రాషెస్ మీద ఎప్పుడు జరిగినా సరే మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఒక ప్రత్యేకమైనటువంటి డివిజన్ ఒకటి ఉంది, ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉంది. ఆ బ్యూరో ప్రతి విషయం కూడా చాలా ఇన్డెప్త్గా స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ కూడా ఇచ్చేస్తారు. దేశంలో ఎక్కడ ఏది జరిగినా సరే రిపోర్ట్ వస్తుంది. అలాంటి దగ్గరలో ఎక్కడైనా లోపాలున్నా అవి సరి చేసుకోవడానికి మాత్రం మేము కమిటెడ్గా చర్యలు మాత్రం మేము ఎక్కడ కూడా తీసుకుంటాం. సో ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం అయితే ఎక్కడా లేదు. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి స్పష్టంగా తెలియజేస్తాం. కోర్టు తాలూకా ప్రాసెస్ అది, దాని మీద మనం కమెంట్ చేసిన బదులు కోర్టు తాలూకా ప్రాసెస్ కోర్టు ఏం చెప్తే అది గౌరవించాల్సిన పరిస్థితి. అన్నిటికీ సీ ప్లేన్ రెగ్యులర్ ప్లేన్స్ లాగే సీ ప్లేన్స్ కూడా రెగ్యులర్ ప్లేన్స్ లానే ఎక్కడ ఏ పర్పస్కైనా మనం వాడుకోవచ్చు. కానీ దాని తాలూకా అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడ డ్యామ్స్ ఉన్నా కానీ, ఎక్కడ చెరువులు ఉన్నా కానీ, లేకపోతే సీ ఉన్నా కానీ అక్కడ నుంచి టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయ్యే పరిస్థితులు ఉంటుంది. కాబట్టి అదనంగా ఎయిర్పోర్ట్ అంటే వేల ఎకరాలతో భూములతో మనం చేయాలి. ఎయిర్పోర్ట్ అయితే ఇది ఎక్కడ వాటర్ ఉన్నా సరే అక్కడ ఒక వాటర్ డ్రోమ్ని మనం ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేయొచ్చు. కాబట్టి అదనంగా కనెక్టివిటీ పెంచుకోవడానికి మంచి అవకాశం. టూరిజం కానీ, రెగ్యులర్ ట్రావెల్ కానీ, మెడికల్ టూరిజం కానీ ఇలా అనేక రకాలైనటువంటి అంశాల్లో సీప్లేన్స్ వాడుకోవచ్చు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున మోదీ గారి తాలూకా నాయకత్వంలో సీప్లేన్స్ ప్రమోట్ చేయాలని ఆయన కూడా మాకు సూచించారు. అది ఖచ్చితంగా మా మినిస్ట్రీ నుంచి ఎంకరేజ్ చేస్తాం. ఎస్, అందుకే గతంలో కూడా ఒక ప్రయత్నం జరిగింది. కానీ గైడ్ లైన్స్ అంత ఆశాజనకంగా లేకపోవడం వల్ల మనం ఊహించినటువంటి విధంగా సీప్లేన్స్ తాలూకా ప్రోగ్రెస్ జరగలేదు. అందుకే నేను వచ్చిన తర్వాత మళ్ళీ సీప్లేన్ గైడ్ లైన్స్ మార్చి మళ్ళీ మొన్ననే కొత్త గైడ్ లైన్స్ మళ్ళీ లాంచ్ చేశాం. ఈ గైడ్ లైన్స్ ద్వారా ఇప్పుడు గతంలో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నిటికీ కూడా పరిష్కారం చూపించి మరి ఈసారి కొత్త గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి ఆ ఇబ్బందులు లేకుండా ముందుకు నడిచే అవకాశం ఉంటుంది.